వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మేము ఒక ఐటెం ప్రిపేర్ చేయబోతున్నాం. ఏంటంటే మా పెద్దమ్మ కువైట్ నుంచి వచ్చింది. సో కువైట్ నుంచి వస్తూ మా కోసం అయితే ఒక బాక్స్ కూడా తెచ్చింది, చాక్లెట్స్ అన్నీ తెచ్చింది. సో ఈ డబ్బా కూడా ఉంది. సో ఈ డబ్బాలో ఏముందో అని చూస్తే చిన్నప్పుడు మనందరం తినే ఉంటాం కదా. సో పాలపొడి అండి. సో పాలపొడి. సో దీంతో ఏదైనా ఒక ఐటెం అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేద్దాం రండి. సో మేమైతే ఈరోజు పాలపొడితో పాలకోవా చేద్దామని చూస్తున్నాం. సో లెట్స్ ప్రిపేర్ పాలకోవా విత్ పాలపొడి. సో దీనికి మనకు కావాల్సినవి చక్కెర, పాలపొడి అండ్ పాలు ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ కప్ మిల్క్ వేద్దాం. సో మిల్క్ వేసిన తర్వాత దాన్ని కొంచెం హీట్ అయితే చాలు, మరీ మరగనవసరం లేదు. సో దాంట్లో మనం కావాల్సినంత చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి. సో చక్కెర యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం బాగా ఫ్రై చేసి సో దాంట్లో మనం పాలపొడి అయితే యాడ్ చేయాలి. సో ఈ పాలపొడి యాడ్ చేసేటప్పుడు ఒకేసారి మొత్తం వేయకుండా సో వేస్తూ మనం కలబెడుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. సో చూసారు కదా, సైడ్ అంతా మనకు ఉండలు కడుతూ ఉన్నాయి. సో అవి కట్టకుండా ఉండాలంటే మనం ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. సో తిప్పుతూ ఉన్న తర్వాత దీంట్లో అయితే లైట్గా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ మనకు టెక్స్చర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఆ ప్యాన్కి అంటకుండా మనం సైడ్స్ అంతా నీట్గా క్లియర్ చేస్తూ ఉండాలి. సో లాస్ట్లో మనకు అండకుండా ఉన్నప్పుడు అర్థమైపోతుంది పాలకోవా రెడీ అయిందని. చూసారు కదా, చూసానికి ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా ఉందో. సో కోవా కలర్ఫుల్గా ఉండడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సో లైట్గా గార్నిషింగ్ కోసం బాదం అయితే వేసాం. సో బేసిక్గా ఈ పాలపొడితో వచ్చి మనం ఓన్లీ కోవానే కాదు, వేరే వేరే స్వీట్స్ కూడా చేయొచ్చు. లైక్ గులాబ్ జామ్ చేసుకోవచ్చు, అలాగే లడ్డు చేసుకోవచ్చు, ఇంకా చాలా ఐస్ క్రీమ్స్, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనం ట్రై చేయొచ్చు. సో మీకైతే ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.